సంబంధించిన ఇష్యూలో ఏది జోక్యం కలిగించుకున్నా మరి ఈ హైదరాబాద్లో నువ్వు ఎట్లుంటావు బిడ్డ అని అడగడానికి కూడా ప్రశ్నించడానికి కూడా ఉంటుంది. మరి ఇక ఉండడానికి కూడా నీకు నైతిక హక్కు కూడా ఉండదనేటువంటి విషయాన్ని గుర్తెరగాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆయన నేర్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్కు స్వాతంత్రం కన్నా ముందే అమెరికాలో టైమ్స్ అనే పత్రిక 200 సంవత్సరాల చరిత్ర గల పత్రిక ఆ రోజు ప్రపంచంలోనే రిచెస్ట్ దేశం ఉంది ఇక్కడ తెలంగాణ దేశం అని చెప్పి నిజాం నవాబు ఫోటో వేసి ఒక బుక్కును ప్రచురించినటువంటి చరిత్ర తెలుసుకో. నువ్వు ఉండే అసెంబ్లీ ఇప్పుడు నేను సమావేశాలు పెట్టుకుంటున్నావే అది ఎవరు కట్టిండ్రు? నువ్వు కట్టిండా? మీ తాత కట్టిండా? మేము కట్టింది కదా, మా తాతలు కట్టింది కదా. హైదరాబాద్కు నీళ్లు తాగినటువంటి 2 జలాశయాలు ఎవరు కట్టిండ్రు? కేవలం న్యాచురల్ గ్రావిటీ ద్వారానే హైదరాబాద్ మొత్తం నీళ్ళు వచ్చేటి. హుస్సేన్ సార్ కానీ గండిపేట కానీ అంత నైపుణ్యం. ఎలాంటి కరెంటు మోటార్ కూడా అవసరం లేకుండా 24 గంటలు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మాకు ఈ దుస్థితి వచ్చింది, కానీ అంతకుముందు వర్షం నీళ్ళతోనే 24 గంటలు ఇళ్లకు నల్లా వచ్చేటువంటి పరిస్థితి. అంత నైపుణ్యము ఈ గడ్డ మీద ఉన్న వాళ్ళకు ఉంది. హుస్సేన్ సాగర్ ఎవరు కట్టిండ్రు? చార్మినార్ ఎవరు కట్టిండ్రు? గోల్కొండ కోట ఎవరు కట్టిండ్రు? కింద మాట్లాడే శబ్దం కొడితే పూర్తి పైన వినపడుతుంది. కింద మాట్లాడితే శత్రువులు వచ్చిందని చెప్పి శబ్దం చేస్తే పైన వినబడుతుంది. దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో బారామతి బారదారి అక్కడ పాటలు పాడితే అక్కడ డ్యాన్స్ చేస్తే 4-5 కిలోమీటర్ దూరం వరకు కూడా వినిపించేది. అంటే అంత సౌండ్ సిస్టమ్, ఇంజనీరింగ్ నైపుణ్యం, సొంతగా కరెంటు ఉత్పత్తి. ఆంధ్రాలో కరెంటు బల్బు చూడనప్పుడు ఇక్కడ కరెంటు ఉత్పత్తి అయింది. ఏం తక్కువ ఉంది ప్రపంచంలో ఉన్నటువంటి పరిజ్ఞానం. అప్పుడే 7 ఎయిర్పోర్ట్లు ఉండేవి ఇక్కడ. అప్పుడే మా నిజాంకు హెలికాప్టర్ ఉండేది, విమానం ఉండేది. ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ అని పేరు పెట్టుకున్నారే, మా హైదరాబాద్ భవన్కు రైలు, హైదరాబాద్ భవన్ వరకు రైలు మార్గం ఉండేది. ఢిల్లీలో దిగిన తర్వాత మళ్ళా సపరేట్ లైను అక్కడ వరకు ఉండేది. ఈ రోజు వరకు కూడా ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు ఇస్తే హైదరాబాద్ హౌస్లో విడదీస్తారు, ప్రోగ్రామ్ చేస్తారు. అక్కడ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నైపుణ్యం తెలంగాణ వాళ్ళకు ఉంటే నువ్వు వచ్చి హైదరాబాద్లో కంపు చేసినావు. అంతకుముందు నీళ్ళు తాగేది, మంచినీళ్ళు తాగేది హుస్సేన్ సాగర్లో. నువ్వు వచ్చిన తర్వాత మురుగు నీళ్ళు వచ్చేసినాయి, ముఖం కూడా కడుకోలేని పరిస్థితి. కుంటలు మాయం చేసినావు. ఆనాడే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది హైదరాబాద్లో. మీరు కళ కూడా కననప్పుడు ఇక్కడ హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. మా కరెంటు ఉత్పత్తి కేంద్రాన్ని నువ్వు కూల్చి సినిమా థియేటర్ కట్టుకున్నావు. వర్షం వస్తే మంచిగా నీళ్ళు పోయేటివి. ఈరోజు వర్షం వస్తే ఎక్కడికక్కడ జామ్ అవుతుంది. అది నీ పుణ్యమే, మీలాంటి వాళ్ళదే. 50 ఏళ్ళు కాంగ్రెస్, ఆ తర్వాత మీరు. మీ పరిపాలనలో మీరు నేర్పిన చాలా ఉన్నాయి హైదరాబాద్లో. అవన్నీ చెప్తే పేపర్లో బాగుండదు. మీ గురించి కూడా మేము మాట్లాడాలంటే చాలా వస్తాయి. అందుకే మా ముఖ్యమంత్రి గారు నన్నన్నా నేను భరిస్తా కానీ నా తెలంగాణ జాతినంటే కానీ భరించని బిడ్డ అన్నది. ఎందుకంటే ఇన్నేళ్ళు మేము అవమానాలు పడి, ఇబ్బందులు పడి, కష్టాలు పడి, బాధలు పడి, ఆత్మ క్షోభించి మా కవులను, మా కళాకారులను, మా తిండిని, మా బట్టను, మా కట్టను అన్నింటినీ వక్రీకరించి పూర్తిగా మా సంస్కృతినే లేకుండా చేసి ఆంధ్రలో ఎక్కడ తెలుగు తల్లి ఉండదు. ఆంధ్రాలో తెలుగు తల్లి ఉండదు కానీ హైదరాబాద్లో తెలుగు తల్లి ఉంటుంది. విమర్శిస్తే అప్పుడు తిరుపతిలో పెట్టింది. ఇంత దుర్మార్గంగా మమ్మల్ని అవమానించడమే కాకుండా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నీ రాజధాని నువ్వు కట్టుకో, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగా చింతగా నువ్వు నిర్మించుకో, నీ ఇష్టం, మీ రాజధాని ఇష్టం. కానీ అక్కడ కట్టుకుంటా, ఇక్కడ వండుకుంటా, ఇక్కడ తిండి తినుకుంటా, ఇక్కడ నీళ్ళు తాక్కుంటా, ఇక్కడ గాలి పీల్చుకుంటా, ఇక్కడ సంపాదించుకుంటా, ఇక్కడ నీ సంస్థలు పెట్టి, నీ మాల్స్ పెట్టుకొని, నీ బినామీలతోన అక్కడ క్వశ్చన్స్ వేయించి
నీ బినామీలతో ప్రాజెక్టులు కట్టొద్దని చెప్పి రాజ్యసభలో క్వశ్చన్ వేపిస్తావు. ఇతర దేశాలకు పోయి బెంగళూరులో పెట్టండి కానీ హైదరాబాద్లో పెట్టకండి, మా దగ్గర పెట్టకపోతే మీరు బెంగళూరులో పెట్టండి అని చెప్తావు. ఇప్పుడు నువ్వు విషయాన్ని కక్కుతావా హైదరాబాద్ నుంచి మా సంస్కృతి గురించి? ఇంకొకసారి ఇలాంటి పదాలు వాడినా, మాకు ఆత్మ భంగం కలిగే విధంగా మాట్లాడినా ఖచ్చితంగా నీకు మళ్ళా గుణపాఠం చెప్తాం. ఆంధ్ర రాయలసీమ ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ ఇలాంటి వివాదాలకు దారితీసేటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్త ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి అననీయకుండా మీరు కూడా చూడాలి. ఇలాంటి పరిస్థితులు మళ్ళా ఇంకోసారి ఉత్పన్నమైతే దానికి కూడా మేము తగిన గుణపాఠం చెప్తాం. చట్టంలో దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన హామీని దృష్టిలో పెట్టుకుని వీలైనంత తొందరగా రాష్ట్ర హైకోర్టును 2 హైకోర్టులుగా విభజించాలనేది బీజేపీ యొక్క విధానం. దాని ప్రకారం నేను పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్గా న్యాయశాఖ మంత్రితో మాట్లాడి త్వరితగతిన ఆ పని చేపట్టమని చెప్పారు.